తమ్ముళ్ళు చెల్లెళ్ళు, అమ్మ నాన్న కష్టపడి మిమ్మల్ని పెంచి పోషించి చదివించి వాళ్ళ బాధ్యతలు మీకు అప్పగించే వయసు వచ్చినప్పుడు వారి బాధ్యతలను స్వీకరించి వారికి భరోసా ఇచ్చేటటువంటి బిడ్డలుగా మీరుంటే ఎంత బాగుంటుంది. నాన్న బాధ్యతలు నీకు అప్పగించే సమయానికి నువ్వు అడ్డగాడిదలాగా తిరుగుతూ అల్లరి చిల్లరిగా తిరుగుతూ జీవితంలో స్థిరపడకుండా ఉద్యోగం లేకుండా సంపాదన లేకుండా గాలికి తిరుగుతున్నట్లయితే అమ్మకు నాన్నకు నువ్వు భారంగా మిగిలిపోతావు. నీ మీద కలలు కంటున్న అమ్మకు నాన్నకు నువ్వు భరోసా ఇచ్చేవాడిగా ఉండాలి. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు తన కాలమందు ఆకు వాడక ఫలమునిచ్చు చెట్టు వలె ఉంటాడు. మొదటి కీర్తనలో మనం చూస్తాం. ఎవడతను? నీతిమంతుడు. నీతిమంతునికి ఉండే తత్వం ఏంటో తెలుసా? తన కాలమందు అనగా తను ఫలించవలసిన కాలమందు, ప్రయోజకుడు కావలసిన కాలమందు. తమ్ముడు చెల్లి వింటున్నావా? నువ్వు చదువు ముగించుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, నువ్వు స్థిరపడాలి, నువ్వు ఫలించాలి. అది ఫలించవలసిన కాలం. 25 సంవత్సరాలైనా ఉద్యోగం లేదు, 30 సంవత్సరాలైనా ఉద్యోగం లేదు, 35 సంవత్సరాలైనా ఉద్యోగం లేదు. ఏమిటి నీ జీవితం? ఒకసారి ఆలోచించో. తగిన కాలంలో నువ్వు ఫలించే స్థితిలో ఉన్నావా? పెళ్ళైపోయింది, పిల్లల్ని గనేసా, వాళ్ళని పోషించలేకపోతున్నావు. ఫలించే స్థితిలో నువ్వు ఉన్నావా? నీతిమంతుడు తన కాలమందు ఆకు వాడక ఫలమునిచ్చు చెట్టు వలె ఉంటాడు.